బ్యాక్ టు న్యూస్. పి గన్నవరం ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ప్రచారం జోరుగా సాగుతోంది. అంబాజీపేట మండలంలో తొండవరం గ్రామంలో పార్టీ శ్రేణులతో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలు పడుతున్న కష్టాలను చూశానని, వారి సమస్యలను తీరుస్తానంటున్న గిడ్డి సత్యనారాయణతో మా ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఉమ్మడి జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి చెప్దాం. చెప్పండి సార్, ఇప్పుడు మీరు ప్రచారం నమ్మకంగా చేస్తున్నారు, ప్రతి గ్రామంలో గడప గడపకి తిరుగుతున్నారు, ఏ విధంగా స్పందన? ప్రచారంలో భాగంగా అంబాజీపేట మండలం వాకాల గారు ప్రాంతంలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వీర మహిళలు పెద్ద మొత్తంలో నాతో ప్రచారంలో పాల్గొని చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ప్రజలకు చేయలేదని ప్రజల్లో ఒక ఉంది, అభివాదం ఉంది. మీరు నాకు గెలిస్తే వాళ్ళకి ఏం హామీ ఇస్తారు? ఈ ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి సమస్యలు చెప్తూనే ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటి సమస్య త్రాగునీటి సమస్య. అంటే గత ప్రభుత్వం అసలు ప్రజల యొక్క క్షేమాన్ని, సంక్షేమాన్ని ఏమీ పట్టించుకోలేదని అర్థమవుతుంది. పి గన్నవరం మండలంలో లంక గ్రామాలలో ఇప్పటికీ విద్యార్థులు ఏంటి ఒక హాస్పిటల్కి అలాంటి పడవ ప్రయాణాలే సాగుతున్నాయి. గతంలో ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు తప్ప ఏ విధంగా నెరవేర్చలేదు. మీరు గెలుపొందితే నెరవేర్చే అవకాశాలు ఉన్నాయంటారా? లంక గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా నాకు అవగాహన ఉన్నది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ నాకు తెలుసు కాబట్టి, వాటి గురించి అంటే వరదల సమయంలో లంక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైన ఇబ్బందులకు గురవుతారు అనేది తెలుసు. ఆ సమయంలో రాకపోకలు ఉండవు. నాటు పడవల మీద ప్రయాణం చేయటం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుచేత ఆల్రెడీ నేను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నదీపాయల మీద వంతులు నిర్మించి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కాక మనం సక్రమంగా ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని నాకు తెలుసు. ఈ గన్నవరం నియోజకవర్గం, రాజుల ఎక్కడ చూసినా ఓఎన్జీసీ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని మీరు ఏమైనా హామీ ఇస్తారా? తప్పనిసరిగా రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతుంది కాబట్టి మన పరిధిలో ఉన్నటువంటి ఎంపీ గారితో సంప్రదించి తప్పనిసరిగా ఆ ఏరియా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేసేటట్లు. ప్రజల్లో ఇప్పుడు ప్రస్తుతం మీ మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు, మీరు గెలుస్తారు, మీకు ఓటు వేయాలని అన్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేటట్లే చేస్తాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలంటి మీద స్పందించి ప్రభుత్వంతో పోరాడైనా సరే వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఇది జనసేన ఉమ్మడి అభ్యర్థి గిడి సత్యనారాయణ మంత్రి చెప్పారు. ప్రజలకి నిన్న గెలుపొందితే అన్ని హామీలు నెరవేర్చి తీరుతారని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో బాబీ, కోనసీమ జిల్లా నుంచి.